హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి సమ్మర్లో మనకు సంబంధించినటువంటి స్కిన్ కేర్ కావచ్చు, సో లేకపోతే బాడీకి బాగా కూల్ చేసేటువంటి విషయాల గురించి బాగా చూస్తూ ఉంటాము. సో మరి ఇప్పుడు ఏంటంటే సమ్మర్లో ఏ జ్యూసెస్ ఎక్కువ తాగితే వేడి తగ్గుతాం, ఎందుకనంటే ఎక్కడ చూసినా కానీ వేడికి మనం సోడా తాగేస్తూ ఉంటాము, జ్యూస్ పాయింట్స్ ఎక్కడ కనిపించినా కానీ అక్కడే ఆగుతూ ఉంటాం కదా. సో మరి ఇలా సమ్మర్లో ఏ జ్యూసెస్ వల్ల తాగటం వల్ల మనం వెయిట్ అనేది తగ్గొచ్చు అంటారు? ఒకవేళ ఏ జ్యూసెస్ బాగా మనకు తెలియకుండా తాగేసినాం అనుకోండి, ఒకవేళ వెయిట్ ఎక్కువ దేంట్లో పరిగిపోతాము. సో ఇలాంటి విషయాల గురించి చాలా డౌట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ వసంత్ కుమార్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పండి, నేను మళ్ళీ అదే అడుగుతున్నాను. ఏంటంటే ఎక్కడైనా సరే బయట మనకి బండ్ల దగ్గర కనిపించినప్పుడు ఫ్రూట్ జ్యూస్కి చాలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు, ఎందుకంటే ఈ సమ్మర్ కాబట్టి ఆ వేడి తట్టుకోలేక. సో దానివల్ల కొంతమంది ఏంటంటే ఈ జ్యూస్ తాగితే వెయిట్ తగ్గుతాము అని ఎక్కువగా ఎఫర్ట్ చేయగలుగుతూ ఉంటారు. ఇంకొంతమంది అంటే వామ్మో ఇది తాగితే వెయిట్ పెరిగిపోతామేమో అని అనిపిస్తూ ఉంటుంది. అసలు దేని వల్ల తగ్గుతామంటారు, దేని వల్ల పెరుగుతామంటారు? ఇప్పుడు మీరు రోడ్ సైడ్ ఎక్కడైతే మీరు జ్యూస్ అంటున్నారో, లేకుంటే రోడ్ సైడ్ జ్యూసెస్లో మీకు అన్నిట్లో కూడా షుగర్ యాడ్ చేస్తారు. చాలా సార్. సో వెయిట్ లాస్ అనేది ఉండదు. అండ్ ఈవెన్ ఇఫ్ ఈ జ్యూసెస్తో వెయిట్ లాస్ అనేది ఏదవుతుందో ఇట్స్ నాట్ అన్ ఆన్సర్. ఎందుకంటే జ్యూస్ అనేది ఎప్పుడైనా ఫుల్లీ మ్యాస్ థింగ్, అంటే దాని మొత్తం కూడా నుజ్జు చేయడం, పీచ్ అంతా కూడా పోతుంది. వన్స్ యూ స్టమక్లోకి ఎంటర్ అయిన తర్వాత డైజెషన్ ఈజీగా అయిపోతుంది అండ్ ఈజీలీ ఇట్ విల్ గో అవుట్. సో వన్స్ ఫాస్ట్ మూవింగ్ ఉన్నప్పుడు అబ్జార్ప్షన్కి యూస్ఫుల్ అవుతుంది. మినరల్స్ కానీ, వైటమిన్స్ కానీ, దాంట్లో ఉండేటి ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ ఈజీగా మనకు అబ్జార్ప్షన్కి అవైలబిలిటీ అనేది జ్యూస్, ఇవి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది ఇవ్వడానికి. బట్ వేరేజ్ ఇన్ వెయిట్ లాస్ అనే దానికి జ్యూసెస్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే హై రిచ్ ఫైబర్స్ మనము తీసుకున్నప్పుడు డైజెషన్ తక్కువ, మనము స్టమక్లో ఒక 1-2 hours 3 hours 2 hours ఉన్నప్పుడు 3 hours ఉన్నప్పుడు మనకు ఆకలి ఇయ్యదు. ఇప్పుడు హై రిచ్ ఫైబర్ ఉంటుంది. ఆ తర్వాత కిందికి వెళ్ళినప్పుడు కూడా మనకు ఫీలింగ్ రాదు తినాలి అని డైజెషన్. ఆ ఫైబర్ అనేది కడుపులో బెల్లీలో కూడా మనకు ఉంటుంది కాబట్టి ఇట్ విల్ డిక్రీజ్ ది ఇంటేక్ ఆఫ్ ఫుడ్. సో బెటర్ టు గో ఫర్ ద సాలిడ్ ఫుడ్, నాట్ ఫర్ ద లిక్విడ్ ఫుడ్. లిక్విడ్ ఫుడ్ ఏదైతే ఉందో ఈజీలీ మీరు ఒక్కసారి మీరు తాగినట్టయితే వితిన్ 1.5 hours మళ్ళీ ఆకలిస్తుంది. అలా మనం తాగుతూ పోతుంటే ఏమవుతుందంటే షుగర్ అనేది, కార్బోహైడ్రేట్ అనేది కూడా ఉంటుంది. ఇట్ విల్ డబుల్ ద థింగ్స్. మీరు ఒక్క యాపిల్ మీరు సాలిడ్గా తీసుకుంటే డైజెషన్ కానీ ఇట్ టేక్స్ టైం. వేరాజ్ మీరు అదే యాపిల్ మీరు జ్యూస్ తీసి తాగితే ఇట్ డిక్రీజెస్ ది డైజెషన్ టైం, ఫాస్టర్గా డైజెషన్ అయిపోతుంది. దాంట్లో ఉన్న గ్లూకోజ్ కూడా మన అబ్జార్ప్షన్ అవుతుంది. సో వెయిట్ లాస్కి బేసిక్ థింగ్ సాలిడ్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద జ్యూసెస్. అంటే సార్ లిక్విడ్ ఫాస్టింగ్ అంటూ ఉంటారు కదా సార్, సో ఈ లిక్విడ్ ఫాస్టింగ్ చేయటం వల్ల మరి ఏమైనా బెనిఫిట్స్ అనేవి ఉంటాయంటారా? లిక్విడ్ ఫాస్టింగ్ అంటేనమ్మా ఇప్పుడు అసలు తినకుండా జ్యూసెస్ తాగడం, ఎంప్టింగ్ ఆఫ్ ది స్టమక్ ఈజ్ ఫాస్ట్ అమ్మా. ఎప్పుడైనా జ్యూసెస్, నేను అదే చెప్తున్నా, స్టమక్లో ఎంటీగా ఫాస్ట్గా ఎంటీ అవుతున్నప్పుడు డెఫినెట్లీ అక్కడ యాసిడిటీ అనేది తగ్గుతుంది, ఫ్రీక్వెంట్గా జ్యూస్ తాగడం వల్ల అని ఉంటుంది. బట్ ఓవరాల్గా మనం చూసినట్టయితే హౌ మెనీ కిలో క్యాలరీస్ యు ఆర్ టేకింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇదే సేమ్ థింగ్ ఒక యాపిల్ని మనము కిలో క్యాలరీస్లో చూసినట్టయితే మనం 4 apples to 5 apples తిన్నప్పుడు ఆకలి వేయదమ్మా పొద్దున్న సాయంత్రం. అవును సార్. అదే మీరు 5 glasses ఆఫ్ వాటర్ కంపేర్ చేస్తే, 5 glasses ఆఫ్ జ్యూస్ కంపేర్ చేస్తే ఈజీలీ ఫాస్ట్లీ ఇట్ విల్ గో ఆఫ్ అండ్ అగైన్ యూ రిక్వైర్ 5 more glasses. దెర్ ఈస్ క్వైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. వెయిట్ లాస్కి మాత్రం సాలిడ్ ఫైబ్రస్ డైట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే సార్ మీరు అన్నారు జ్యూసెస్ ఎక్కువ తాగటం వల్ల అందులో షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇది ప్రాబ్లం అని. ఇఫ్ ఇన్ కేస్ షుగర్ యాడ్ చేసుకోకుండా ఒక డే మొత్తంలో నేను ఒక 5 times జ్యూస్ తీసుకొని నేను ఇట్లా ఫాస్టింగ్ చేయగలను అని చెప్పేసి తీసుకుంటే దానివల్ల నాకు వెయిట్ తగ్గడంలో ఏమైనా ఉపయోగం ఉంది అంటారా?
వెయిట్ తగ్గడం అయితే ఉంటుంది. మీరు 5 అని డిసైడ్ అయిపోయారు కాబట్టి 75 ఫర్ ఎగ్జాంపుల్ సార్ 100 కిలో క్యాలరీస్ పర్ వన్ యాపిల్ అన్నప్పుడు 5 యాపిల్స్ 500 డెఫినెట్లీ దెర్ విల్ బి వెయిట్ లాస్. ఓకే. ఇప్పుడు దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు ఆకలేస్తున్నప్పుడు తినాలనిపిస్తుంది అమ్మా, అవును. కార్వింగ్ ఉంటుంది, సో అసిడిటీ అనేది పెరుగుతుంది. ఫ్రీక్వెంట్ ఎక్స్పోజింగ్ టు ద అసిడిటీ ఈజ్ ఆల్సో డేంజరస్. అక్కడ మళ్ళీ ఏంటంటే ఒకసారి అసిడిటీ అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ తినాల్సి వస్తుంది. అంటే ఎసిడిటీ అనేది ఈ వాటర్ ఫాస్టింగ్ కావచ్చు వీటిలో జరుగుతుంది అంటారా సార్? డెఫినెట్లీ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రొడక్షన్ ఉన్న యాసిడ్ ఏదైతే ఉందో, యాసిడ్ అనేది ఎంజైమ్స్, యాసిడ్, ఎవ్రీథింగ్ అనేది ఏదైతే ఉందో ఒక కంటెంట్ ఆఫ్ ఫుడ్ మీద యాక్షన్ తీసుకొని ఈ లిక్విడ్ డైట్లో ఏంటంటే ఫాస్టర్గా మనకు మూమెంట్ అవుతుంటాయి కాబట్టి దేర్ ఈస్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ద అసిడిటీ. ఓకే. దీనివల్ల ఎంత మేరకు మనకి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తామంటారు సార్ బాడీలో? ఇప్పుడు మళ్ళీ లావ్ అవుతారు కదా. మళ్ళీ లావ్ అవుతారు అంటే ఇప్పుడు లావ్ తగ్గించడానికి మీరు ప్రయత్నం చేశారు జ్యూసెస్ తో, బట్ వన్స్ అసిడిటీ వచ్చిందంటే దెన్ అగైన్ యూ హ్యావ్ టు ఈట్ ఐస్ క్రీమో లేకుంటే ఇంకొకటి తినేసి మళ్ళీ యూ గో ఆన్ ఇంక్రీజింగ్ ద వెయిట్. అలా కాకుండా ద బ్యాలెన్స్డ్ వే ఆఫ్ గోయింగ్ ఇస్ ద 5. ఇప్పుడు అదే 5 యాపిల్స్ అన్నారు, 6 యాపిల్స్ తీసుకోండి, 7 యాపిల్స్, 10 యాపిల్స్ తినండి, దెర్ ఇస్ నో ఇష్యూ, ఎటువంటి ప్రాబ్లం. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వాటర్ ఫాస్టింగ్ అనేది ఎంతవరకు తగ్గించుకుంటే చాలా మంచిది, ఎందుకంటే దీనివల్ల మీకు ఇంకా అనారోగ్య సమస్యలు వస్తాయి తప్ప ఆరోగ్యంగా ఉండరని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.